నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్తో నేను మీ ముందున్న వి హనుమంతరావు గారు. పరిచయం అక్కర్లేదు. రీసెంట్గా ఆయన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన ఎన్నుకున్నారు. క్యాబినెట్ ర్యాంక్ మాట్లాడదాం. చాలా అంశాలు ఉన్నాయి. జస్ట్ ఇంతకుముందు ప్రెస్ మీట్ కంప్లీట్ చేశారు సార్. కిషన్ రెడ్డి మీద చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడండి, వాళ్ళ విహెచ్ మాట్లాడుతున్నారు. మరి ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్తే విహెచ్ గారు. చెప్పండి. మీరు క్యాబినెట్ హోదాతో క్యాబినెట్ ర్యాంక్ ఉంది ఇప్పుడు మీకు. మీరు ఒక రకంగా మినిస్టర్ కదా, మీరు ఆల్మోస్ట్ మినిస్టర్. నాకు అది తెలియదు. నేను మొదటి నుంచి కూడా గత ఒక 25-30 ఏండ్ల నుంచి బీసీల గురించే మాట్లాడుతున్నా. ఓకే. ఇదే కార్యక్రమం పార్లమెంట్లో ఉన్నప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ దగ్గరికి పోయిపోయినాం. మేడం, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంది? సుప్రీంకోర్టు తర్వాత పార్లమెంటే. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. గాడ్ హైజ్ గివెన్ ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. అంటే ఏంది అన్నది. మ్యామ్, సుప్రీంకోర్టు కొట్టేసింది. మా పిల్లలు చదవద్దా? లోకల్ లాంగ్వేజ్లో చదువుతారు, కానీ టాలెంట్ ఉన్నది కనుక మీరు మాకు సాయం చేయాలి. మా పిల్లలకు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది కనుక మాకు న్యాయం జరగాలంటే అది పార్లమెంట్లోనే జరుగుతుంది. మీరు బిల్లు పెట్టియండి, నేను అందరు ఎంపీలను కోఆర్డ్ చేస్తా అంటే అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పి బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఓట్లు వేశారు. దానివల్ల ఐఐటీలో చదివినటువంటి ఇంజనీర్స్ ఒక్కొక్కరు 1,20,000 జీతం సంపాదిస్తుండు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్. దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే జనగణ ఆయనను గతంలో అడిగింది అది కాదు సార్. ఇప్పుడు మీరు క్యాబినెట్ హోదా కదా, మీకు గన్మెన్లు బాడీ గార్డులు అంతా ఏం లేరు, చాలా సింపుల్ గా ఉన్నారు. నాకు ఈ అట్టాసం లేదు. ఇన్ని రోజులు ఏం లేక తిరిగినా లేదా? అట్లనే ఉన్నారు కదా. అట్లనే తిరగాలి అనేది నాది. ఒక్కడు ఉన్నాడు చాలు. 12 మంది నాకెందుకు రా బాబు? ఏడవైనా జనమే నాకు అంతే ఆదర్శం. అందరూ అరే హనుమంతుడు వచ్చిందంటే 10 మంది ఉరికొస్తారు. పేరు ఇంటనే చాలు. దట్ ఈస్. ఎందుకంటే నేను గతంలో యూత్ కాంగ్రెస్లో కానీ పిసిసి ప్రెసిడెంట్గా ఆనాడు కూడా నేను మోర్ దాన్ 50% బీసీలను జిల్లా అధ్యక్షులు చేశా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి చెప్పా. మేడం, రాహుల్జీ అడిగిండు, హౌ యు ఆర్ మేకింగ్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ షీ వాజ్ సోషల్ జస్టిస్, గో హెడ్ అన్నాడు. అదేవిధంగా నేను జిల్లా అధ్యక్షులను చేశాను. ఆనాడు 23 జిల్లాలు ఉంటే 12 నుంచి 13 జిల్లాలలో బీసీలను చేశారు. ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు మరి ఎమ్మెల్సీగానో ఎమ్మెల్యేగానో కావాలి, చట్టసభలో కూర్చోవాలి, ఈ పదవి తీసుకున్నారు కదా, ఏమైనా ఉపయోగం ఉందా దీనివల్ల? చూడండి, పదవి అంటే రాజ్యసభ కావాలి. రాజ్యసభగా నేను 2 సార్లు ఖమ్మం సీట్ అడిగా, ఇవ్వలే. 2019 నా పేరే పంపలే. సరే అయిపోయి. 2వ సారి కూడా నాకు ఇయ్యలేదు. అయినా నేను కాంగ్రెస్ పార్టీ విధేయుడిని. ఆ నేను రాజకీయాల్లో జాయిన్ అయినందుకు సామాజిక న్యాయం గురించి జాయిన్ అయినా. నేను అదే పద్ధతిలో ఉంటా. నాకు పదవులు ఇస్తానని వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పినా నేను ఎన్నడూ పార్టీ మారలేదు, సచ్చే వరకు ఇదే పార్టీలో ఉంటా. ఆ కుటుంబానికి లాయలు ఉన్నా వాళ్ళు చేసే ఆలోచన, ఇందిరాగాంధీ ఎప్పుడైతే భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికే భూమి అన్నప్పటి నుంచి నేను అట్రాక్ట్ అయ్యాను. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నా, సచ్చే వరకు అదే పార్టీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీకు మంచిగానే ఉందా, దోస్తైందా? చూడండి, మంచిగా అంటే నేను ఎన్నికల ముందు ఆయన కొత్తగా అపాయింట్ కాకముందు నేను వ్యతిరేకం చేసిన. కానీ వెన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాజ్ అపాయింటెడ్ రేవంత్ రెడ్డి, ఆ రోజు నుంచి నేను చెప్పేసిన ఇవాళ నుంచి నీకు మద్దతు ఇచ్చిన. ఆయన బస్ యాత్రలో తిరిగిన, బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో కూడా తిరిగిన, అన్ని జిల్లాలలో తిరిగిన. పవర్ వచ్చింది. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డా. ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్లో కష్టం కాదు. నాకు ఒక ఆలోచన, రైతులకు సంఖ్యలు వేస్తే పోయిన ఖమ్మం, సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ చేస్తే అక్కడికి పోయినా, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ జరిగితే పోయి 7 సార్లు పోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకొని అతనికి శిక్ష కూడా ఇప్పించిన. కానీ ఇవాళ దానిక శిక్ష అమలు అయితే లేదు.
నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పును పెండింగ్ పెట్టిండ్రు. ఓకే. సుప్రీంకోర్టు హైకోర్టు దానికి అప్రూవల్ కూడా ఎందుకు ఇస్తలేదని నేను బాధపడుతున్నా. దానికి రమణ గారు ఎప్పుడైతే ఆయన చీఫ్ జస్టిస్ ఉండేనో ఆయనకు కూడా లెటర్ ఇచ్చిన, తర్వాత వచ్చిన ఆయనకి ఇచ్చిన, కానీ అది అమలే అయితలేదు, న్యాయం జరుగుతలేదని బాధపడుతున్నా. కానీ నేను న్యాయ వ్యవస్థ అంటే నాకు గౌరవం. ఇవాళ సూర్యకాంత్ గారు చెప్పారు కదా, సూర్యకాంత్ గారు ఏమన్నారు, జనగణలో కులగణ జరగాలని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఇంప్రూవ్ అది అమలు అయితే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన మీకు సంతృప్తిగా అనిపిస్తున్నదా? సంతృప్తి కనిపించడం కాదు, కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కేవలం 6 డిక్లరేషన్ కాదు, ఇవాళ న్యూ సిటీ 4th సిటీ అవుతుంది, స్పోర్ట్స్ సిటీ అవుతుంది. ఇవన్నీ అభివృద్ధి కదా, దేశంలో ఎక్కడ లేదు స్పోర్ట్స్ సిటీ. దిస్ ద ఫస్ట్ తెలంగాణలో. ఏమున్నది, బిల్డింగ్ కట్టకపోయి ఇంకేం స్టార్ట్ కాకపోయి కదా, అప్పుడే మీరు తయారు ఇప్పటి నుంచి. ఇవాళ సమ్మర్ క్యాంప్ వెండి చేసి వచ్చిన, సమ్మర్ క్యాంప్ ఇనాగ్రేషన్ పోయినా అందులో కరాటా, ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ అందరు పిల్లలు వచ్చిండ్రు, అందరు కూడా సంతోషంగా ఉన్నారు. కనుక నా ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఒక యాక్టివిటీ కాదు, అది ఎంప్లాయ్మెంట్ కూడా. ఇవాళ నేను మొహమ్మద్ సిరాజ్ను ఇవాళ ఇండియాకు ఆడుతున్న 10 కోట్ల రూపాయల ఆస్తిపరుడైంది. రాజీవ్ గాంధీ ఏది ఇంటర్నేషనల్ 2020 టోర్నమెంట్ గత 19 ఏళ్ళు, ఇప్పుడు వచ్చే సంవత్సరం 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నా. నాకు ఒక ఆలోచన, ఏదో విధంగా యాక్టివిటీ ఉండాలి, ప్రజల దగ్గర పోవాలి, ప్రజలకు న్యాయం చేయాలి అనే కల్చర్ నాది. డబ్బు సంపాదించాలంటే హైదరాబాద్లో నాకంటే పెద్దోడు ఎవడు లేడు, అంత ఛాన్సెస్ వచ్చినాయి. ఆనాడు ఉన్నటువంటి సంపాదించుంటారు కదా, ఏం సంపాదించలేదా? చూపించండి ఏంటంటే నా భార్య పిల్లల వరకే కోట్లు సంపాదించి. నాకు ఆనాడు ఎవరు ఎన్ జనార్దన్ రెడ్డి ఆడియోను పంపించింది, ఈ సంగతి నా పుస్తకంలో రాసిన, నా పుస్తకం చదివితే తెలుస్తుంది. మా 3 అమ్మాయిల పేర్ల మీద నా భార్య పేరు మీద పేర్లు ఇవ్వన్నాడు. ఎందుకు అన్నా, లేదు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్లో 800 స్క్వేర్ యార్డ్స్ 4కి రిజిస్ట్రేషన్ చేసి తెచ్చిస్తాను, నేను తీసుకున్నాను. ఇవాళ కాకుండా రేపు తెలుస్తుంది నాకు. జూబ్లీహిల్స్లో 800 గదాలు అంటే ఎన్ని కోట్ల ప్రాపర్టీ, జనం అడుగుతానని తీసుకోలేదు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి, నాకు జనార్దన్ రెడ్డి కొడుకు కొడితే నేను పోయి రిక్వెస్ట్ చేస్తే, హనుమంతన్న ఇవాళ నుంచి నువ్వు జనార్దన్ రెడ్డి చేసి నా ఇవ్వడు, నా పద్ధతిగా నేను ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్ చేసినా సాయం చేయి, అది అయిపోయింది. దీని మీద ఒప్పుకుంటే 50 ఏళ్ళ వరకు సరిపోయే సహాయం చేస్తా, చెయ్యి దాపకుండా అన్న ఒప్పుకోలేదు. దట్ ఈస్ మై కల్చర్. మనది రాయలసీమ కాదు, మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలుస్తాం, మా కల్చరే వేరు. అక్కడ కల్చర్కు నేను మీ కల్చర్ వేరు, నా కల్చర్ వేరు అని వచ్చేసిన. దట్ ఈస్ మై కల్చర్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడుది బాగా నడుస్తుందని ఒక చర్చ తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడుది నడుస్తుంది, మోదీది నడుస్తుంది, కాంగ్రెస్ది నడుస్తలేదేమి అంటున్నారు. చూడండి, ఏదో మొన్న ఎన్టీ రామారావు బొమ్మ పెట్టినప్పటి నుంచి కొంత ఆలోచన, కానీ ఆయన కూడా నా ఉద్దేశంలో ఏంటంటే గతంలో కొంత బీసీలకు న్యాయం చేశారు. ఏది ఆయన ఏ విధంగా రాజీవ్ గాంధీ చేసిండో పంచాయతీరాజ్ 72, 73 అమెండ్మెంట్ అని చేశాడు. కనుక కొందరు ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఇవాళ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సంతోషంగా ఉన్నారు. కొందరు ఎంతసేపటికి మీరు 6 డిక్లరేషన్ అన్నీ చేసిండ్రు, బస్ ఫ్రీ చేశాం, రైతులకు ఇచ్చే రుణమాఫీ చేశాం, కానీ వాళ్ళు మాటికి అదే మాట్లాడుతున్నారు. అభివృద్ధి మీద నా రిక్వెస్ట్, నేను ఇవాళ కిషన్ రెడ్డి మీద మాట్లాడడం ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాలేడు అని చెప్తున్నాడు. ఎందుకు కాలేడు? ప్రజలు వేస్తే ఎవరన్నా అవుతారు, నువ్వైనా నేనైతావు. ఆయన దానికి మాట్లాడడం నేను విరుద్ధం. డెవలప్మెంట్ నీకు ఓట్లేశారు కదా సికింద్రాబాద్లో, నువ్వు గెలిచినావు కదా, అభివృద్ధికి నువ్వు సాయం ఎందుకు చేస్తలేవని నా పాయింట్. ఆయన ఏం పాపం చేసిండు? ఆయన తప్పు చేసిండా? కిషన్ రెడ్డి తప్పు చేసిండా? కిషన్ రెడ్డికి ఓట్లేస్తే గెలిపించింది కదా, గెలిపిస్తే ప్రజలకు న్యాయం చేయాలనా లేదా? చేయాలి కదా. మరి అది ఎందుకు చేస్తలేడని అడిగిన. అచ్చా, రాహుల్ గాంధీ అంటే ఎప్పటికీ నరేంద్ర మోడీ ఉంటాడు జీవితాంతం. అగ్ర కులాల్లో పుట్టినటువంటి వ్యక్తి కులగన జరగాలన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. మొన్నటి వరకు ఆయనకు ఎస్సీలకి అన్యాయం కాదు, బీసీలకు కూడా జరుగుతుందని చెప్పిండు. కాబట్టి ఆ కాలం తీసేసారు.
ఏదైతే గజెట్ పంపించిండో హోమ్ మినిస్టర్ అమిత్ షా, అందులో ఎస్సీ ఎస్టీలకే ఉన్నది, కానీ మాది కాలమే లేదు. ఇది అన్యాయమా కదా చెప్పండి. దాని మీద నేను ఫైట్ చేస్తాను. ఇప్పుడు రేవంత్ మాట్లాడినా, కిషన్ రెడ్డి మాట్లాడినా పొలిటికల్ స్టేట్మెంట్స్ తప్ప వీళ్ళిద్దరు కలిసే ఉన్నారని అటు బీఆర్ఎస్ అంటుంది కదా. ఎవరు? రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఎవరైనా కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు ఫ్రెండ్సే అని బీఆర్ఎస్ అంటుంది. చూడండి, ఎవరేమనుకున్నా ఆయన ఇవాళ మాట్లాడింది నాకు బాధ అనిపించింది. ఆయన డెవలప్మెంట్ చేయాలి, నీకు అవకాశం ఇచ్చారు. సికింద్రాబాద్లో మన హైదరాబాద్లో ఉన్న ఓటర్లకు కూడా న్యాయం జరుగుతుంది కనుక నువ్వు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి అడిగిండా లేదా దేని మీద, బీసీ రిజర్వేషన్ మీద? అది తీసుకోకపోతే ఇవాళ డెవలప్మెంట్ దానికి నువ్వు ఆటంకం ఎందుకు అవుతున్నావు? మరి మీరు జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ధర్నా చేయొచ్చుగా, మోదీ ఆఫీస్ ముందు వెళ్ళి ధర్నా చేయొచ్చుగా. మరి ఢిల్లీలో ఎందుకు ఒక్క ధర్నా కూడా చేయలేదు? అది కాదు, ఢిల్లీలో ధర్నా ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు అగ్ర కులాల్లో వచ్చి కూర్చున్నాడా లేదా బీసీలకు న్యాయం జరగమని? మరి అగ్ర కులాల్లో పుట్టకపోయినా బీసీలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ ఎందుకు చేస్తలేడు బీసీల గురించి? ఎన్నిసార్లు అడిగినా ఆయన ఒక్కటే ఈ దేశంలో హిందూ దేశం కావాలనేది వాళ్ళ కల్చర్. వాళ్ళు చేస్తలేరు కనబడుతున్నది, వాళ్ళు చేస్తలేరు. జనగణనలో కూడా కులగణన బీసీ అంశం లేదు ఎక్కడ. ఎస్సీ ఎస్టీ అడుగుతున్నారు, బీసీలను అదర్స్లో వేసేసారు, అదర్స్లో పెట్టిరు బీసీలని. ఓకే, కానీ మీరేం చేస్తున్నారు మరి ఇక్కడ? ఇప్పుడు మీరు కులగణన చేసిరు కదా, కాంగ్రెస్ కూడా కులగణన చేసింది కదా, మరి ఇప్పుడు మీ పార్టీలో పదవులు బీసీలకు ఇస్తున్నారా? చూడండి, మొన్న కార్పొరేషన్లో అసలు ఏం పెద్దగా అది కాదు, మొన్న జరిగినటువంటి కులగణలో ఏదైతే 150 కోట్లు పెట్టిన దాంట్లో చేసిన దాంట్లో ఎలక్షన్ పెడితే మా వాళ్ళు 52% సర్పంచులు అయ్యారు. నేనేమంటున్నా, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యారు. ఇప్పుడు ఏమైంది? ఇవాళ నేను నిన్న పోయినా ఏది పట్కర్ వల్ల, అదేవిధంగా 100 రోజుల ఆత్మగౌరవ సంపన్నం అందరికీ ఇవాళ ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఇది ఊరికే పోదు. నరేంద్ర మోడీ ఎంత ఆపినా బీసీలలో ఉద్రేకం పెరిగింది. మా పిల్లలు కూడా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతున్నారు. పిల్లలు పట్కర్ దాంట్లో 6 పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ డిగ్రీలు వచ్చారు. వాళ్ళకంతా మేము సన్మానం చేసి, అంటే చదువు ముఖ్యం అనేది అర్థమైంది. చదువుతోటే మనం రాజ్యాధికారం రావచ్చు, చదువుతోటే మనకు పదవులు వస్తాయని బీసీలకు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకుంటలేదనేది నా ఆవేదన. అది పై ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటుండే, విన్నారా మీరు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ విన్నారా? పవన్ కళ్యాణ్ చూడండి, తెలంగాణ మీ అయ్యా జాగిరా అంటుండు కదా. సరే, ఆయన ఏమన్నాడు దానికి గురించి నేను ఎందుకు మాట్లాడంటే, అన్నాడు దాన్ని ముసిగిపోయిన సబ్జెక్టు. ఇప్పుడు దాని గురించి నాకు ఎందుకు నా సబ్జెక్ట్ ఒకటే ఓబీసీ. నేను ఓబీసీ గురించి తెలంగాణ గురించి అంటుండు కదా ఆయన. రాని ఎవడన్నా పార్టీ పెడతాడు. గతంలో కూడా ఆయన ఈడ తిరిగిండు. మరి ఈసారి తిరుగుమని ఎవడొద్దంటుండు? మేము వద్దంటామా? అడ్డుకుంటున్నారు అంటుండు కదా. నేను అనేది ఏంది, ఆమె కూడా పెట్టింది ముందు. ఎవరు? కవిత షర్మిల. ఎవరి పర్యాలు చేస్తారు, ప్రజలు ఎవరికి తీర్పిస్తారు అనేది దట్ ఈస్ ది డిసిషన్ ఆఫ్ ది ఓటర్స్. అంతేగాని మేము వద్దనేటల్లో ఎవరికి మేము వద్దన్నాము. అందరూ రాజకీయాలలో వస్తున్నారు, అందరు పార్టీ పెడతా అంటున్నారు. ఇవాళ ఆమె కూడా నిన్నటిదానిక ఒక ఫ్యామిలీలో ఉండి బయటకు వచ్చిన కవిత కూడా నేను కూడా పార్టీ పెడతా, వాళ్ళు కూడా ఎవడు చూడినా సామాజిక న్యాయం అంటున్నారు. ఆ సామాజిక న్యాయం గురించి నేను కూడా కొట్లాడుతున్నా అనేది నా ఉద్దేశం. మరి ఆయన మీటింగ్ పెట్టుకుంటా అంటే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు మీరట? అది ఎందుకు ఇవ్వలేదు, ఏం కథ అనేది గవర్నమెంట్ మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళది ఏం ప్రాబ్లం ఉన్నదో ఇవ్వలేదు, అయిపోయింది, అది ముసిగిపోయింది. ఆయన అన్నాడు కదా, నాకు రేవంత్ రెడ్డి కూడా మంచి ఫ్రెండే, ఆయన మంచి ఫ్రెండే అన్నాక ఇక ఆ ఇష్యూను మనం క్లోజ్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఏం చేయబోతున్నారు మీరు? మీ భవిష్యత్ నా భవిష్యత్ ఒక్కటే, బీసీల గురించి దేశం అంతా తిరుగుతారా? నేను తిరగలేదు. స్ట్రాంగ్ ఉన్నారా ఇంకా? స్ట్రాంగ్ అది కాదు. ఆ రోజులో అందరూ అన్నారు హనుమంతరావు ఓబీసీ ఎంపీస్ గారే తీస్తాను అన్నారు. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినా లేదా? ఒక్కొక్కరు 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఫ్యూచర్ కొట్లాడాలండి. ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు తొవ్వలిడువ న్యాయమైన కోరిక కాబట్టి అందులో ఎవరు మన కృష్ణ ఆయన పేరు చీఫ్ జస్టిస్ కూడా సూర్యకాంత్ గారు కూడా చెప్పారు, జనగణలో కులగణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ఎందుకు అంటున్నాను. అమిత్ షా అంబేద్కర్ను అవమానం చేయగలుగుతాడు, 6 సార్లు పేరెత్తుతాడు. దేవుణ్ణి పూజ చేస్తే స్వర్గానికి పోతారంటే అవమానం చేస్తుందా లేదా?
అంబేద్కర్ అంటే అందరికీ ఆ రోజులలో అంబేద్కర్ని అందరూ అభిమానిస్తారు. కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళకే అవమానం చేస్తున్నారు. దీన్ని నేను ప్రజలకు చెప్పాలి. ప్రజల దగ్గరికి పోయి ఏదైతే రాహుల్ గాంధీ సందేశం ఉన్నదో ఆయన వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఇతర హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకుపోవాలనేదే నా ఉద్దేశం. అప్పుడే మా పిల్లల భవిష్యత్తు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, రాజకీయాల రంగంలో వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు. ఎన్ని రోజు ప్రజలలో మార్పు కోరినప్పుడల్లా ఇందిరాగాంధీ భూసంస్కరణ అమలు చేసిందా లేదా? అట్లనే ప్రజలలో మార్పు వస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని కిషన్ రెడ్డికి చెప్తున్నా. పోయి నరేంద్ర మోడీకి చెప్పు, కేవలం భజన చేసుకోం కాదు, ప్రజల్ని కోట్లేసి నెక్స్ట్ ఎలక్షన్ నువ్వు ఎట్లా గెలుస్తావు చెప్పు. అడ్డుపడవద్దు కదా, ఏదైనా 10 మందికి ఉపయోగపడే పని చేయాలి అనేది నా కాన్సెప్ట్. ఇప్పుడు కిషన్ రెడ్డిని అందరు కలిసి గెలిపించారు కదే. కిషన్ రెడ్డిని ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి గెలిపించారు కదా మొన్నటి ఎలక్షన్లో. చూడండి, వాస్తవం గెలిపించిండ్రు, ఎందుకు గెలిచిండ్రు, ఏం కథ అనేది నేను ఇప్పుడు చెప్పలేదు. గెలిచిండు, గెలిచిన దాని మీద కాదు, ఇక ముందు నువ్వు ఎట్లా గెలుస్తావు అనేదే పాయింట్. నువ్వు అంటున్నావు కదా, ఛాలెంజ్ చేస్తున్నావు కదా, ఆ ఛాలెంజ్ నేను అంగీకరిస్తున్నాను. నేను ఇంటికి తిరుగుతాయి ఆయన బీసీల వ్యతిరేకం, బీసీ కులగన చేయలేదు అనే పాయింట్లో తప్పనిసరిగా ఇంటింటికి తిరుగుతా అనేది నా ఉద్దేశం. మోదీ ఇంటికాడనో లేకపోతే ఢిల్లీకి పోయి ధర్నాలో ఏదన్నా చేస్తే బాగుంటదేమో కదా. కిషన్ రెడ్డి అనడం కంటే అక్కడ పోయి ధర్నా చేస్తే బాగుంటది కదా. మీరు కాదు, గవర్నమెంట్. చూడండి, ముఖ్యమంత్రి ఒక కార్యక్రమం తీసుకున్నాక ఏది ముందుకు పోవాలో అన్ని తీసుకుంటా. నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేసిన, 5 అంశాల కార్యక్రమం చేసిన, ప్రభుత్వంలో తప్పు జరుగుతుంటే కూడా మాట్లాడిన. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి జంతర్ మంతర్లో కూడా బీసీల ఇంతకుముందు కూడా ధర్నా చేసిన, ఏది మహిళా రిజర్వేషన్ ఇష్యూలో మళ్ళీ జంతర్ మంతర్లో ధర్నా కూడా చేస్తారు. ఎందుకంటే నాకు అన్ని రాష్ట్రాలలో పరిచయం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా హనుమంతరావు అన్నారే, బీసీ హనుమంతరావు అనే పేరు ఉన్నది. కనుక దాన్ని తప్పనిసరిగా బీసీలకు న్యాయం వరకు నా పోరాటం కొనసాగిస్తాను. మొన్న మోదీ హైదరాబాద్కి వచ్చిండు కదా, రేవంత్ రెడ్డిని మా దాంట్లోకి వచ్చే అన్నాడు కదా. రేవంత్ రెడ్డిని మా దాంట్లోకి వచ్చే అన్నాడు కదా, మాతో కలిసి పని చేయని. అది ఏమన్నాడు చూడండి, ఎవడన్నా గోలీ వేస్తాను చూస్తాడు, గోలీ వేసిండు. కానీ ఆయన మన ఇవాళ నరేంద్ర మోడీ వ్యతిరేకంగానే మాట్లాడుతుండ్రు, కిషన్ రెడ్డి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నప్పుడు ఆ గోలీ నడవలేదని నేను అనుకుంటా. అది మరి బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయా? బీజేపీకి ఎన్నోసార్లు కలిసి ఉండకపోతే కాళేశ్వరం ఇష్యూలో సిబిఐ అన్నారు, ఇప్పటిదాకా తీసుకున్నారా చెప్పండి. ఇప్పుడు కాళేశ్వరం మేమే మళ్ళీ కట్టుతున్నాం అంటే కలిసినట్టే కదా. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కార్యక్రమం ఉన్నదో బీజేపీ వాళ్ళు ఎందుకు చేయలే అంటే బీజేపీకి కూడా అండర్స్టాండింగ్ ఉంది బీఆర్ఎస్ అనేది, క్లియర్ కేసు అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఇంతవరకు ఎవరిని మీరు అరెస్ట్ చేయలే కదా. ఇప్పుడు అవినీతిని బయటకు తీస్తామన్నారు కదా, అవినీతిని బయటకు తీస్తామన్నారు కదా. మీరు రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా తెలంగాణకు వచ్చి. మరి తెలంగాణలో ఎవరిని అరెస్ట్ చేయలే కదా. కమిషన్ వేస్తారు, కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు చూడాలి కదా. అందరు కమిషన్, ఏ ప్రభుత్వం వచ్చినా కమిషన్ వేస్తుంది. ఆ కమిషన్ వచ్చేదానికి నేను మాట్లాడితే లాభం ఉంది. కమిషన్ రిజల్ట్ వచ్చినాక మాట్లాడుతాను. అప్పటికి నెక్స్ట్ ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, అప్పటికి నెక్స్ట్ ఎలక్షన్ కూడా వస్తుంది అంటున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏ డిసిషన్ తీసుకుంటారు, ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే తప్పు చేసింది అనేది 5 ఏళ్ళు జరుగుతుంది. 5 ఏళ్ల తర్వాత వచ్చే లాభం ఏంది? అక్కడ కూడా జ్యుడిషియరీలో కూడా తప్పు జరుగుతుంది. వాళ్ళు కూడా తొందరగా నిర్ణయాలు చేసుకుంటే అందరూ భయపడతారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారం అంటుండు కదా. అవును, ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, నేను నా పని దీన్ని చూసి గెలుస్తారు అనేది ఆయన ఆలోచన. అది అవుతుందా లేదా అనేది ముందు చెప్తా. కానీ నేను తప్పనిసరిగా నా కమిట్మెంట్ ఉంది, అప్పటి వరకు నేను పనిచేస్తా అనేది ఆయన పట్టుదల. దానికి మేమేమనాలి, ఆయనకు ఆలోచన ఉన్నది, ఆయన దగ్గర ఏం టెక్నిక్ ఉన్నదో, ఏ విధంగా ప్రజలకు చేస్తారో అది ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. కానీ దానికి నేను ఎట్లుంటామని అది అడిగాను. నేను పనిచేస్తున్నా, నాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళ అవకాశం తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు, నా ఫేవర్లు ఇస్తారు అనేది ఆయన ఉద్దేశం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు కవిత పార్టీ మీద మీ అభిప్రాయం ఏందో? ఇక కవిత మహిళ గురించి నేను తక్కువ మాట్లాడు, పార్టీ గురించి మాట్లాడండి. కవితకు ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా మా నాయన నాయకుడు అయిండు, మా అన్న నాయకుడు అవుతాడా, నేను కూడా మహిళను కావాలి,
మహిళలకు కూడా అవకాశం అనేది ఆమె ముందుకు వస్తుంది. లెటర్స్ విల్ సీ దట్ ఆమె పనితనం పడుతుంది, ఆమె ఎన్ని రోజులు తిరగగలుగుతుంది, ఎన్ని రోజులలో ఆమె ముందుకు పోగలుగుతుందని. అప్పుడు ఎన్నికల ముందు ఆమె చేసిన విధానాలు ప్రజలకు అందితే ఎవరన్నా గెలవచ్చు. గెలుస్తుందా లేదా అనేది నేను చెప్పలేను, కానీ ఆమె ఒక కమిట్మెంట్, నేను కూడా లీడర్ను, మా కుటుంబంలో మా అన్ననే అవుతాడా, మా బావనే అవుతాడు, నేను కూడా అవుతా అనేది ఆమె ఆలోచన అని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విహెచ్ గారితో చిన్న ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.